ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సరిచేస్తూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీల కోసం దుల్హన్ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద మైనార్టీలకు చెందిన యువతికి వివాహ సమయంలో 50,000 రూపాయలు ఇచ్చేవారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇదే పథకం కింద రూపాయలు 1,00,000 అందజేస్తుంది. ఈ పథకానికి ఎవరు అర్హులంటే, వివాహం చేసుకోబోయే తేదీకి 1 నెల రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. వధువు మైనార్టీ వర్గానికి చెందడంతో పాటు ఏపీలో నివసిస్తున్న వ్యక్తి అవ్వాలి. వరుడికి 21 సంవత్సరాలు, వధువుకి 18 సంవత్సరాలు నిండాలి. వధువు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూపాయలు 2 లక్షల లోపు, గ్రామాల్లోనైతే 1,50,000 లోపు ఉండాలి. వధువు, వరుడి జన్మదిన సర్టిఫికెట్లు, ఇద్దరి ఆధార్ కార్డులు, లేటెస్ట్ ఫోటోలు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, వివాహ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, వివాహ ఆహ్వాన పత్రం అనగా శుభలేఖ, నివాస ధృవీకరణ పత్రం, ఇద్దరి బ్యాంకు ఖాతాల వివరాలు, వాటి IFSC కోడు, MICR కోడు, బ్యాంకు శాఖ పేరు అందించాలి. వరుడు, వధువు ఫోటోలు, ఇద్దరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, శుభలేఖ మరియు వయసు ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే స్కాన్ చేసిన పత్రాలు సైజు తక్కువలో తక్కువగా 50 KB నుంచి 150 KB వరకు ఉండాలి. వెబ్సైట్ ప్రారంభం కాగానే ప్రభుత్వం పోర్టల్ తెరవబడుతుంది. ఆ తర్వాత ఈ పథకం అమల్లోకి రానుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత తహసీల్దార్ గారికి వీటిని పంపించాలి. ఆయన మైనార్టీల సంక్షేమాధికారికి వాటిని పంపిస్తారు. అందుకు వారం రోజుల సమయం తీసుకుంటారు. ఆ తర్వాత జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఆన్లైన్లో డబ్బులు వీరి ఖాతాలో, వివాహానికి 10 రోజుల ముందుగా వధువు ఖాతాలో జమ చేస్తారు.